సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఇంటర్నేషనల్ యోగా డే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ 2025లో కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, ఎంటీఎస్, స్టెనో కానివ్వండి, ఇంకా గ్రూప్ డి కానివ్వండి, సో ఆల్ రైల్వే అండ్ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో రావచ్చు ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. సో కొన్ని కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ యోగా డే రిలేటెడ్ డిస్కస్ చేద్దాం. ఓకే, వెన్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే గుర్తుపెట్టుకోండి, 21st జూన్. 21st జూన్ రోజు మనం ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాం. 21st జూన్. సపోజ్ ద ఐడియా ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే ఎట్ ద యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో మనం వరల్డ్ వైడ్గా ఎవ్రీ ఇయర్ మనం యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలని ఐడియా ఎవరు ఇచ్చిండ్రంటే గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోదీ. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే 2025? ఇంటర్నేషనల్ యోగా డే 2025 థీమ్ ఏది? ఇది ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. సో ఇది ఏమో ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ 2025 ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఓకే, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం? మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఫస్ట్ టైం ఏ ఇయర్లో సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది? ఇంటర్నేషనల్ యోగా డే ఫస్ట్ టైం ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్ యోగా డే అంటే గుర్తుపెట్టుకోండి, 2015 నుంచి మనకు ఫస్ట్ టైం 2015లోనే మనకు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఆర్గనైజేషన్ అఫీషియల్లీ డిక్లేర్డ్ June 21st యాజ్ ద ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డేగా June 21st ఏ ఆర్గనైజేషన్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యుఎన్జిఏ ఆర్గనైజేషన్ 21st జూన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా అఫీషియల్గా డిక్లేర్ చేసింది. యుఎన్జిఏ ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 21st జూన్ని అఫీషియల్గా యోగా డే డిక్లేర్ చేసింది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద సాంస్క్రిత్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యోగా? యోగా వర్డ్ ది సాంస్క్రిత్ మీనింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, టు జాయిన్ అయినా టు యూనియన్ అయినా అవ్వచ్చు, అంటే ఐకమత్యంగా ఉండాలని. తెలుగు మీనింగ్ ఏంటంటే ఐకమత్యంగా ఉండాలని. ఓకే, టు జాయిన్ ఆర్ యూనియన్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ June 21st యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 21st జూన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేసిందని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. అంటే గుర్తుపెట్టుకోండి, 2015 ఇయర్లో మనకు యునైటెడ్ నేషనల్స్ జనరల్ అసెంబ్లీ మనకు June 21st ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేసింది 2015 ఇయర్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వై వాస్ 21st జూన్ చూజన్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్ అడగొచ్చు. మనకు ఓన్లీ 21st జూన్నే మనకు ఇంటర్నేషనల్ యోగా డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుందాం? 22 జూన్, 23 జూన్ ఆర్ ఏప్రిల్లో, మేలో, ఆగస్ట్లో ఏదో ఒక మంత్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. ఓన్లీ 21st జూన్నే మనం ఇంటర్నేషనల్ యోగా డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ డే ఇన్ నార్థన్ హెమిస్పియర్లోనే ఇది లాంగెస్ట్ డే కాబట్టి మనం 21st జూన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇవి ఇంటర్నేషనల్ యోగా డే రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇక ఎన్టీపీసీ కానివ్వండి, సిజిఎల్ కానివ్వండి, సో ఫర్దర్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.